Recently, the central government announced centenary celebrations to mark the 100th anniversary of which sport? ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏ క్రీడకు 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శతాబ్ది ఉత్సవాలను ప్రకటించింది. మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి? కబడ్డీ, బ్యాడ్మింటన్, క్రికెట్ అండ్ హాకీ. మన కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి హాకీ. సో రీసెంట్గా హాకీ అనే స్పోర్ట్ 100 years కంప్లీట్ చేసుకుందనమాట. సో ఆ సందర్భంగానే మన యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ మన్సుఖ్ మాండవీయ గారు న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియం ఏదైతే ఉందో అక్కడ ఈ 100 years ఆఫ్ హాకీ సెలబ్రేషన్స్ని స్టార్ట్ చేశారనమాట. సో 100 years ఆఫ్ హాకీ సెలబ్రేషన్స్ అంటే మనకి ఈ ఇండియన్ హాకీ ఫెడరేషన్ అనేది November 7th, 1925లో స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు 2025 వరకు ఇండియన్ హాకీ ఫెడరేషన్ స్టార్ట్ అయ్యి 100 సంవత్సరాలు కంప్లీట్ అయిందనమాట. సో ప్రీ కొలోనియల్ ఎరా నుంచి ఇప్పటి వరకు మన మోడర్న్ ఇండియాలో ఇప్పటి వరకు అసలు హాకీ ఎలాంటి అచీవ్మెంట్స్, ఇండియన్ హాకీ టీం ఎలాంటి అచీవ్మెంట్స్ తీసుకొచ్చింది, ఎలాంటి డెవలప్మెంట్స్ చోటు చేసుకున్నాయి, సో వీటన్నిటి గురించి ఈ సెలబ్రేషన్స్లో భాగంగా చెప్పుకుంటారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఈ 100 years సెలబ్రేషన్స్లో భాగంగా ఢిల్లీలోనే కాదు ఇండియా మొత్తంలో 550 districtsలో 1400 మ్యాచెస్ కూడా కండక్ట్ చేస్తారనమాట. సో ఈ ఇండియన్ హాకీ ఫెడరేషన్ అనే దాన్ని 2009లో హాకీ ఇండియా అనే ఆర్గనైజేషన్తో రీప్లేస్ చేయడం జరిగిందనమాట. అండ్ ఇప్పటి వరకు మన ఇండియన్ హాకీ టీము ఒలింపిక్స్లో 13 medals సాధించింది. అండ్ మనకి హాకీ అనగానే ఫస్ట్ గుర్తొచ్చే పేరు మేజర్ ధ్యాన్ చంద్. అండ్ ఈ 13 medalsలో మనకి 8 gold medals, 1 silver medal అండ్ 4 bronze medals కూడా వచ్చాయి. అండ్ ఫస్ట్ గోల్డ్ మెడల్ ఎప్పుడు వచ్చింది ఇండియన్ హాకీ టీంకి అంటే 1928లో వచ్చింది ఒలింపిక్స్లో. ఫస్ట్ టైం ఒలింపిక్స్లో 1928లోనే పార్టిసిపేట్ చేసింది మన ఇండియన్ హాకీ టీమ్. సో ఆ పార్టిసిపేట్ చేసిన ఇయరే గోల్డ్ మెడల్ కూడా వచ్చిందనమాట. అండ్ అసలు ఈ హాకీకి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరు ఫ్రేమ్ చేశారు, ఎప్పుడు ఫ్రేమ్ చేశారు అంటే 1876లో యూకేలో హాకీ అసోసియేషన్ అనే ఒక ఆర్గనైజేషన్ పెట్టారనమాట. ఆ హాకీ అసోసియేషన్లో భాగంగానే ఈ హాకీకి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని అఫీషియల్గా ప్రచురించడం అంటే చెప్పడం జరిగింది. సో ఇది మన ఇండియా జర్నీ. ఇప్పటివరకు 13 medals వచ్చాయి మనకి. అండ్ హాకీలో మనకి మేజర్గా గుర్తుండే పేరు మేజర్ ధ్యాన్ చంద్. అండ్ ఉమెన్స్ హాకీకి కూడా ఇండియా చాలా స్కీమ్స్ తీసుకొచ్చింది. అస్మిత హాకీ లీగ్ అనే ఒక ఇనిషియేటివ్ ద్వారా ఉమెన్ని కూడా హాకీలోకి ప్రమోట్ చేస్తుంది అనమాట. అంటే ఉమెన్ని కూడా హాకీ స్పోర్ట్ ఆడడం కోసం ఎంకరేజ్ చేస్తుంది. లైక్ జూనియర్ లెవెల్, సబ్ జూనియర్ లెవెల్స్లో ఈ అస్మిత హాకీ లీగ్ అనే ఇనిషియేటివ్ ద్వారా అమ్మాయిలని హాకీ ఆడడానికి ఎంకరేజ్ చేస్తుంది అనమాట.